ఇది ఎప్పుడు వచ్చిందే? డబ్బులు టెన్షన్లో పడితే మర్చిపోయావు. మునికా ఓయ్, చీకటి పడితే భయం వేస్తుంది. ఇప్పటికే లేటైందే. క్యాతియా ఓయ్. అప్పటి వరకు అన్నీ హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగస్ కాదా? క్యా బోల్తా హై తూ? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. అక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమంది ఐ లవ్ చెప్తావురా? ఏయ్, ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? ఏయ్, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు, లవ్వు వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే, అది ఎలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును, తిరుగుబోతున్నవే. కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా? నా మాలంతా ఏం చేశారు చెప్పరా? ఐసా క్యా? ఏయ్, నీకు తెలియదా? చాలా మంచి కుర్రోడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా. సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశావు ఏంటి? శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్, నేనేం బుద్ధుని కాదు, మీరు జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చాగాలు. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. క్యా నన్నే చంపేస్తావా నువ్వు? ఉజే మారేగా తూ? అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది, నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోను నేను నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోను మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే? వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే
డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా. అందులో 2 బుల్లెట్స్తో 2 పోలీస్ వాళ్ళని కాల్చి, ఏక్ ఛాతీ పే, ఏక్ పీచ్వాడా మే. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కల్దని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీబీ చెక్ పోస్ట్లో స్టాఫ్ని కూడా మార్చేసిందంట. అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు. నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడా? వాడి రికార్డ్ లేదు మేడం. వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడి గామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడి గామా ఉంటాడు. అంతెందుకండి, మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడి గామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి. ఇది కూడా అంతే. ఏ ఒక్క వెహికల్ వదలకండి. తరోగా చెక్ చేయండి. नाम क्या है? ఎల్బర్టో. हेलमेट निकाल. అలా ఆడుతుంది. लाइसेंस. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్, కెన్ యూ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐమ్ యువర్ ఫ్యాన్. నేనే ఫిలిం స్టార్ని కాదు. యూ కెన్ గో. लाइसेंस. साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई. చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు. हमारा टाइम अभी अच्छा नहीं. చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. ఏ బోల్ రహా హుసన్. అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది. వెనకొచ్చాయి. ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడిగామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం. మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు
మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్ లో వాడి పేరు అబద్ధం చెప్పాడు. రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యు వైఫ్? నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకి ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మ్యామ్, ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. కాదు, ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ, ఐ మీన్ యూ మిస్టేకన్. వాస్కో ఇస్ జమ్ ఆఫ్ అ గై. బంగారం లాంటి మోనికా ఎక్కడ?